Hi everyone, welcome to ABS Trading Hub. ఫ్రైడే మార్నింగ్ అనాలిసిస్. ఈరోజు ఫ్రైడే రోజు మార్కెట్ ఎలా అంటే ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, అప్ సైడా డౌన్ సైడా? అయితే ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, అప్ సైడ్ వెళ్తే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం మార్కెట్ని కానీ పరిశీలించినట్లయితే గత 3 రోజుల్లో మే హై దగ్గర రిజెక్ట్ అయ్యి ప్రైస్ డీప్ ఫాలింగ్ అయింది. మే హై దగ్గర రిజెక్ట్ అయ్యి ఫాల్ అవుతూ జూన్ క్లోజ్ వరకు వచ్చి జూన్ క్లోజ్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు బుధవారం నాడు క్లోజింగ్ ఇచ్చింది. గురువారం నాడు ఏం చేసింది, మార్కెట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ని క్రియేట్ చేసేసింది. అయితే ఫ్రైడే నాడు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనకి ఎట్లా మనం ఏ విధంగా అంటే ఈరోజు మనం ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ లెవెల్స్ ఆధారంగా మనం డిసైడ్ చేసుకుందాం. అయితే ముందుగా మార్కెట్ ఓపెనింగ్ అనేది మనకు చాలా ఇక్కడ కీలకమవుతుంది అన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ అది ఏం జరిగినా సరే, ముందు మార్కెట్ ప్రీవియస్ డే హై పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయ్యి హై ఫామ్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ స్టెప్ జరిగితే మార్కెట్లో నెక్స్ట్ లెవెల్ అంటే ఇక్కడ ప్రీవియస్ డే హై పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒకవేళ మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే 24,269 అనేది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్గా 24,398 సెకండ్ టార్గెట్గా మనం ప్లాన్ చేయవచ్చు. కానీ ఇంత పైకి అయితే వెళ్ళదు మార్కెట్లో. ఒకవేళ ఇంత పెద్ద గ్యాప్ అప్ కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఒకవేళ ఇది లెవెల్స్ ప్లాన్ చేయాలంటే మనకి మండేలో ఒకటి రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, 24,269 అన్నది కూడా ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది మనకు. ఒకవేళ ప్రీవియస్ డే హై మీద ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే ఇక్కడ వరకు మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం, ప్లాట్ ఓపెన్ అయితే ప్రీవియస్ డేలో కింద ఒకవేళ మార్కెట్కి వచ్చి ఇక్కడ సస్టైన్ అయితే ప్రీవియస్ డే అంటే బుధవారం నాటిల్లో 23,808 వరకు మనం ఫస్ట్ టార్గెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 23,789 కీ టార్గెట్. ఈ లో స్వీప్ జరగవచ్చు, ఈరోజు జరిగితే నా వ్యూ ప్రకారం అయితే మార్కెట్ బేరిషే ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ మార్కెట్ ఓపెనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ హై పైన ఓపెన్ అయ్యి రిజెక్ట్ జరిగితే పైన ఓపెన్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ మనకు కనిపిస్తే ప్రీవియస్ డే లో వరకు టార్గెట్ పెట్టుకొని డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్గా, సెకండ్ టార్గెట్గా 23,789 కీ లెవెల్ని మనం సెకండ్ టార్గెట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు డౌన్ సైడ్. ఇది బ్రేక్ అయితే 23,626 వరకు ఏ విధమైన సపోర్ట్ లేదు, మొత్తం ఖాళీ ఉన్నది. ఇక్కడ వరకు మార్కెట్ పడే అవకాశం ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ట్రేడింగ్ అనాలిసిస్, ఈరోజు యొక్క మార్కెట్ అనాలిసిస్. మై హోప్ మీ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రెండు వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.